ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల వారఫలాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు చూద్దాం. తేదీ 6 డిసెంబర్ 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తేదీ పంచమి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషముల 1 సెకండ్ వరకు. నక్షత్రం శ్రావణ సాయంత్రం 5 గంటల 18 నిమిషముల 14 సెకండ్ల వరకు. వజ్రం రాత్రి 9 గంటల 13 నిమిషముల 36 సెకండ్ల నుండి 10 గంటల 47 నిమిషముల 45 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 47 నిమిషముల 9 సెకండ్ల నుండి 9 గంటల 31 నిమిషం 32 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల 4 సెకండ్ల నుండి 1 గంట 13 నిమిషముల 27 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 57 నిమిషముల 48 సెకండ్ల నుండి 8 గంటల 33 నిమిషముల 15 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషముల 39 సెకండ్ల నుండి 12 గంటల 6 నిమిషముల 53 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిజిస్టర్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిజిస్టర్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం ముందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిజిస్టర్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం,
అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాతలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం మందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు ఎందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రీసెర్చ్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్ ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం మందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం మందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారమందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. స్వామి నమస్తే స్వామి. మాది గోరంట్ల స్వామి, అనంతపూర్ జిల్లా గోరంట్ల. మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు విజయ భార్గవ్ స్వామి. నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి విజయ భార్గవ్ గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 17/4/1997. టైం బాబు? 1:30 AM. తెల్లవారితే 17th అంతే కదా? అవును సార్. అవును స్వామి. ఎక్కడ పుట్టారు? గోరంట్ల అక్కడేనా? గోరంట్ల స్వామి. విజయభాస్కర్ ఆశ్లేష 3వ పాదంలో పుట్టారు మీరు. అవును స్వామి. మకర లగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి అవుతుంది. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. జాతకరీత్యా మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే కుజ, గురు, రవి గ్రహాల వలన వస్తుంది. కుజ, గురు, రవి గ్రహాల వస్తుంది. అందువల్ల కుజ, గురు నవగ్రహ శ్లోకాలు రవివి పొద్దున్న 6 చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. మంచి ఉద్యోగం రావాలన్నా ఇవే గ్రహాలు. రేపు పొద్దున మంచి సంబంధం రావాలన్నా ఇవే గ్రహాలు. విదేశీ ప్రయాణానికి వెళ్ళాలన్నా ఇవే గ్రహాలు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల కుజ, గురు, రవికి పరిహారాలు చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. మాకు అదే స్వామి, నాకు 6 ఏళ్ళ నుంచి జాబ్ లేదు స్వామి. గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నా స్వామి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది స్వామి. ఏ డిగ్రీ? బీకామా లేకపోతే బిఏనా? బిఎస్సీ డిగ్రీ అయింది 2018 అయిపోయింది. ఓకే. ఏం జాబ్స్ రాస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ అంటే? గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా స్వామి. నాబార్డ్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్. నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్. అవును స్వామి. అది ఎందుకని మిగిలిన రాలేదా? ఐబీపీఎస్ రాలేదా? నేను అంటే నాన్ మ్యాథ్స్ కాబట్టి నేను దానిలో ట్రై చేయట్లేదు స్వామి. అందుకని ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కింద ముందు ట్రై చేస్తా. మెయిన్స్ లో వెళ్ళిపోయింది స్వామి. ఎక్కడో లోపాలు వస్తున్నాయంటే ఇవి గ్రహాల కారణాలు. ఇప్పుడు నాకు 21 నుంచి మంచి దశ నడుస్తుంది. మీకు ఎక్కడ లోపం అంటే మీ దగ్గర ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి మీకు. అవును స్వామి. ఒకటి. ఇంకోటి చాలా అగ్రెషన్ ఉంటుంది. నాకు అన్నీ వచ్చినటువంటి దాన్ని ఇగో అనుకోండి, ఏదని అనుకోండి, అది వదిలేయాలి మీరు. వెంటనే జాబ్ వస్తుంది. జాతకరీత్యా అయితే మంచి స్థితి అయితే చూపిస్తుంది. కుజ, రవి, గురులకి తప్పనిసరిగా పరిహారాలు చేయండి, బాగుంటుంది. సరేనా? గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, అన్ని రాయండి. ఓకే స్వామి. ఎప్పుడు వచ్చేదానికి అవకాశం? స్వామి 21 నుంచి ఉంది. 2021 నుంచి నడుస్తుంది. యోగం ఎప్పుడు ఉంటుంది, కానీ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా మీ జాతకంలో. ఆచరణ కొన్ని ఉండవు. విపరీతమైన కోపం, అగ్రెషన్ ఉంటుంది. దానివల్ల ప్రిపరేషన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ చదువులో కూడా నాకు అన్నీ వచ్చినటువంటి భావన, చాలా ఈజీ అనేటువంటి నెగ్లిజెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు. దానివల్ల మీకు రావట్లా. అందుకని మరి ఎందుకు చదువుకోలేదు? పీజీ ఎందుకు చదవలేదు మీరు? నేను పీజీ మళ్ళీ సాఫ్ట్వేర్ కనే వచ్చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా చూస్తున్నా, కోచింగ్ చేస్తాను. డిగ్రీతో సాఫ్ట్వేర్ వస్తుందండి. డిగ్రీతో సాఫ్ట్వేర్ చాలా కష్టం. ఓకే. పీజీకి జాయిన్ అయ్యి మళ్ళీ మధ్యలో డిస్కంటిన్యూ అయిపోతాం. ఎందువల్ల? అక్కడ స్టడీస్ సరిగ్గా లేదని ల్యాబ్స్ కానీ, అందుకని డిస్కంటిన్యూ అయిపోయాను. అంటే అప్పుడు బిజినెస్ థాట్స్ ఎక్కువ ఉండదు. అందుకని అదే మల్టిపుల్ థాట్స్, నెగిటివ్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ ఉండటం వల్ల ఇబ్బంది అండి. పీజీ ఒకవేళ మీరు ఏం చేయాలంటే లా చదువుకోండి. ఇప్పుడు LLB చేసుకోండి, బాగుంటుంది. సరేనా? ఓకే సార్. LLB చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ యోగం మొదలైంది. 27 దాకా ఉంది బాబు. 2027 అక్టోబర్ దాకా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. 2027 అక్టోబర్ తర్వాత ఇంక రాదు. ట్రై చేసి వేస్ట్.
అంటే ఈ 2 years 3 years ఉంది పీరియడ్ నీకు. దీంట్లో కష్టపడు, మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, స్వామి అట్లా స్టాక్ మార్కెట్లో ఏమన్నా పోతాయి, మొత్తం పోతాయి డబ్బులు. అసలు నువ్వు ఒకటే అడుగు, అసలు నీ థాట్లో మెయిన్ ప్రాబ్లం అదే అండి, మీకు క్లారిటీ లేకపోవడం. మీ స్టాక్ మార్కెట్ అసలు పనికిరాదు నీకు, బిజినెస్ అసలు పనికిరాదు నీకు, జాబే చేయాలి. లేదు జాబ్ కాదు వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఇలాగ ఈ క్యాటరింగ్ బిజినెస్లు ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, కమిషన్ ఏజెంట్లు అలాంటివి చేసుకోవాలి. అందుకని స్టాక్ మార్కెట్లో పోకండి. అందరూ ప్రతి ఒక్కరు అది ఫ్యాషన్ తెలుసా ఈ రోజుల్లో. హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి ఏం అవగాహన ఉండదు, నగలను పెట్టేస్తారు, ఇల్లు పేపర్లు ఇచ్చేస్తారు. ఇంట్లో ఆ మగవాళ్ళకి కూడా తెలియకుండా పేపర్లు. మీ ఏరియాలో ఒక ₹1 కోటి ఇల్లు పెట్టేసి మొత్తం షేర్ ట్రేడింగ్ చేసి నాకేం తెలియదు, మొత్తం పోయినాయి. అట్లాగా నేను చెప్తున్నాను, ఈ బ్రోకరేజ్ ఫార్మ్స్ హెలికాప్టర్ మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్ మనకి 5,000 పెట్టండి 100 కోట్లు వస్తాయి, మెసేజ్లు పెడతారు, వాటిని హెలికాప్టర్ మెసేజ్లు ఏదంటారు వాటిని. ఓకే, అలాంటి నమ్మి వెళ్ళకండి ఎప్పుడు కూడా. ఈజీ మనీ చాలా టఫ్. ఒకవేళ నీకు షేర్ ట్రేడింగ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఫైనాన్స్ నేర్చుకుని, ఫైనాన్స్ అనాలిసిస్ అని నేర్చుకున్న తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోర్స్ ఒకటి ఉంటుంది, అది చేసి నిదానంగా ట్రై చేసుకోండి. అర్థమైందా? నాలెడ్జ్ లేకుండా ఎవరో బ్రోకర్ చెప్పాడు పలానాడు తెలుసు అని చేయకూడదు. ఓకే, చెప్తున్నాను సేఫ్ సైడ్. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయండి. ఇంకేదైనా చేయాలనుకుంటే LLB చేయండి మీకు. ఓకే, లా అనేది బాగా కలిసి వస్తుంది, బాగా పనిచేస్తుంది మీకు. ఓకే, మంచిది. జయగురుత శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్స్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సిద్దిపేట నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. పాప పేరు చెప్పండి. పాప వినీలా. వినీలా, డీటెయిల్స్ చెప్పండి. 29 మార్చి 1996. టైం అమ్మా? 3:40 మార్నింగ్. 3:40. ఓకే, ఎక్కడ పుట్టింది? సిద్దిపేట బాబు. సిద్దిపేట. పాప వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టింది సార్. కర్కాటక రాశి అంటారు, లగ్నం మకర లగ్నం. మకర లగ్నం. పాప జాతకరీత్యా చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, గురుడు స్వక్షేత్రం, మంచి రాజయోగాలు, మంచి భర్త, ఆనందమైనటువంటి జీవితాన్ని కలగాలి ఈ అమ్మాయికి. అయితే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఈ పాప జాతకంలో రవి బుధ శని కుజుల యొక్క కలయిక. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు లక్ష్మణ్ గారు 2012 నుంచి మీకు కూడా బాలేదని చెప్తుంది. మీకు కూడా వృత్తిపరంగా కానీ ఆర్థికంగా కానీ అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఈ పాపకు కూడా లక్ అనేది ఫేవర్ చేయట్లేదు, అదృష్టం అనేది కలిసి రావట్లేదు జాతకం బాగున్నప్పటికి కూడా. అయితే ఏం చేయాలంటే మీరు శని కుజ రవి బుధులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. పాపని జపాలు తప్పనిసరిగా చేయించుకోండి, ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ టర్న్ అవుతుంది. ఎందుకంటే జాతకం అంతా బాగుంది కానీ ఈ కాంబినేషన్స్ మనకి ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మీ డౌట్లు చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మణ్? అదే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఏం చేస్తుంది పాప? ఏం చదువుకుంది? పాప బీటెక్ చేసింది. జాబ్ చేస్తుందా ఇప్పుడు? జాబ్. ఓకే, మీకు మ్యారేజ్లో అక్కడ మ్యారేజ్ గాడి అయితే నడుస్తుంది, ప్రాబ్లం లేదు. ఎక్కడ ఆటంకాలు వస్తున్నాయి? ఆటంకాలు అంటే ఇంకా ఇంతవరకు చూడలేదు మేము. ఓకే, ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. హెల్త్ ప్రాబ్లం కారణం ఇవే, హార్మోన్స్ ఒకటి, ఎలర్జీస్ ఒకటి, ఇవన్నీ ఆ అమ్మాయికి ఇబ్బందులు. ఓకే, డాక్టర్స్ ఏమంటున్నారు? హెల్త్ ఇష్యూస్ అంటే అదే ఎలర్జీస్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీస్, స్కిన్ ఇష్యూస్, వైట్ ప్యాచెస్ కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. శని కుజ రవి బుధులు ఇమ్యూనిటీ తగ్గిస్తారు, రోగ నిరోధశక్తి తక్కువ ఉంటారు. అందుకని పాపకి బాడీని ఆక్సిజనేట్ చేయాలి. ఆక్సిజనేట్ చేయడం ఏంటంటే ఎక్కువగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని మెడిటేషన్ చేయమని చెప్పండి. మెడిటేషన్ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి కోచింగ్లు తీసుకోవడం కాదు, ఇంట్లో కూర్చుని బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టమని చెప్పండి, శ్వాస మీద ధ్యాస పెట్టమనండి. నేను చెప్పిన పరిహారాలు చేస్తే అమ్మాయికి నయం అవుతుందండి. ఓకే, శని కుజ రవి బుధులకి జపాలు చేయించండి. మా బాబు పేరు విశాల్. 21 సెప్టెంబర్ 1994. 21 సెప్టెంబర్ 1994. నువ్వేనమ్మా వినీలా? నేను చెప్పిన శ్లోకాలు చేయాలి. ఏం చదువుకున్నావు బీటెక్ నువ్వు? సిఎస్సి. ఓకే, టైం చెప్పు తమ్ముడు, టైం చెప్పు. విశాల్ది అన్నయ్య 1:25 మధ్యాహ్నం. 1:25. ఎక్కడ పుట్టాడమ్మా? సిద్దిపేటనా? సిద్దిపేట. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అన్నయ్య విశాల్ రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. మీనరాశి అంటారు, లగ్నం ధనుర్లగ్నం. ఈ బాబు జాతకంలో మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. మరి ప్రయత్నం చేసేటో లేదు తెలియదు. గవర్నమెంట్ జాబ్ యోగాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి ఆయుష్ అన్నీ బాగున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజ కేతు చంద్ర రాహువు, కుజ కేతు చంద్ర రాహు గ్రహాల వలన ఈ అబ్బాయికి సక్సెస్ అనేది అనుకున్నట్టుగా రావడం లేదు.
కొద్దిగా చికాక్గా ఉంటుంది. కోపం అనుకోండి, లేకపోతే తెలివితేటలు ఎక్కువ ఉంటాం అనుకోండి, చెప్పిన మాట అనుకున్నట్లుగా జరగకపోవడానికి కారణాలు వీళ్ళు అవుతారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. జాబ్ గురించి. ఏం చేస్తున్నారు ఈయన ఇప్పుడు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ జాబ్ కోసం. జాబ్ వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదమ్మా. అబ్బాయి జాతకం అంతా బాగుంది. కుజ, కేతు, చంద్ర, రాహు చేసుకోవాలి. మంచిదమ్మా, శుభం. యోస్తు సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? తోట మాధవి. మాధవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా మ్యారేజ్ గురించి, ఒకటి గవర్నమెంట్ జాబ్ గురించి. చెప్పండి మాధవి గారు, డీటెయిల్స్ ఇవ్వండి. నాది వచ్చేసి 29/4/2000 స్వామి. 2000. టైం అమ్మా? టైం 7:20 మార్నింగ్ స్వామి. శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు మీరు. అవును. వృషభ లగ్నం అంటారు, కుంభరాశి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పనికేట్ స్వామి. తండ్రి స్థానం పూర్తిగా బలహీనంగా ఉంది ఈ మధ్య, అదొకటి డ్రాబ్యాక్ మనకి. మీకు పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏం చదువుకున్నారు? నాది ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నా స్వామి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆర్గానిక్, ఎలక్ట్రికల్? ఆర్గానిక్. మంచి సబ్జెక్ట్. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేయండి తప్పనిసరిగా. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. గవర్నమెంట్ జాబ్ అంటే బ్యాంకింగ్స్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మామూలుగా అయితే బ్యాంకింగ్ అట్లా ఏం గవర్నమెంట్ కి చదవట్లేదు స్వామి. ఇంట్లో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆగిపోయింది మొత్తం. సో నేను ఇంకా మెయిన్ అమ్మ కోసమని ఇక్కడ చేస్తున్నాను. మ్యారేజ్ అయితే నువ్వు మ్యారేజ్ కి ఇప్పుడు ఎందుకమ్మా? మ్యారేజ్ ఇప్పుడే వెళ్ళకండి. మ్యారేజ్ కి మంచి సెటిల్ అవ్వు జాబ్ లో. సరే, బాగా చదువుకోండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు జయేంద్ర స్వామి, శాంతినగర్ స్వామి, జోగులాంబ. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి గురించి స్వామి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అబ్బాయి పేరు సాయి చరణ్ రెడ్డి స్వామి. 13/12/2003 స్వామి. టైం అండి? సాయంత్రం 5:30. ఎక్కడ పుట్టాడు? జోగులాంబ జిల్లానా? గద్వాల్ స్వామి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సాయి చరణ్ రెడ్డి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. ఫస్ట్ పాదం కర్కాటక రాశి, వృషభ లగ్నం అంటారు. ఈ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని, రవి, బుధుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. బుధుడు అష్టమంలో ఉన్నా ఏం కాదు, మంచి యోగాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందువలన విద్యా యోగాలు, ధన యోగాలు చూపిస్తున్నాయి. అయితే బాబుకి ఇప్పుడు నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. ఒకటి, అనుకున్న ఫలితాలు రావడం లేదు, గత 5 ఏళ్లుగా రావడం లేదు. బాబు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కుజ, రాహు, కేతు, శుక్రులు. కుజ, రాహు, కేతు, శుక్రులు అనేటువంటి శ్లోకాలు రోజు పఠించాలి. కుజ, రాహు, కేతు, శుక్రులు అనేటువంటి శ్లోకాలు రోజు పఠించాలి బాబు. పఠించడం వల్ల ఏంటంటే మంచి స్థితి అనేది వస్తుంది. మీ డౌట్ లైన్ చెప్పండి సార్. అదే స్వామి, కొద్దిగా అంటే చదువులు అయితేనేమో యావరేజ్ స్టూడెంటే స్వామి. 78-80% ఉన్నాయి, మార్క్స్ వస్తాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. బ్యాక్లాగ్ అంటూ ఏం లేవు. చదువు అయితే ఒక రకంగా అంటే యావరేజ్ స్టూడెంట్ స్వామి, 80% ఏం కాదండి. ఇప్పుడు అబ్బాయి టైం బాగాలేదు కాబట్టి యావరేజ్. 25 జూన్ తర్వాత ఈ అబ్బాయి లైఫ్ మారుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి రెగ్యులర్ గా. ఓకే, ఎప్పటి నుంచి బాగుంటుంది స్వామి? అసలు ఎప్పుడు బాగుంటుందండి. బాగుంటుంది అనేది ఇప్పుడు కేతు దశ అయినా కానీ చెడేం కాదు, కానీ పాపకత్రి యోగంలో ఉండటం యోగం పోయింది కాబట్టి కుజ, రాహు, కేతు, శుక్రులు అది జపాలు చేయించండి. ఒకసారి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోమని చెప్పండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అబ్బాయి జాతకం బాగుంది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరేనా స్వామి? ఇంకోటి స్వామి, పాపది స్వామి. పాప పేరు చరితారెడ్డి స్వామి. 27/8/2006 ఆదివారం అవుతుంది. సాయంత్రం 6:55 వినాయక చవితి స్వామి. ఆ రోజు ఎక్కడ? గద్వాల్లోనే పుట్టింది అమ్మాయి కూడా. ఏం స్వామి? గద్వాల్లోనే సార్. హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి, కన్యా రాశి అమ్మాయి, కుంభలగ్నం అంటారు. ఈ పాప జాతక రీత్యా ఏంటంటే తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది తనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓకే, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటుంది, చికాక్గా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా జలుబు, దగ్గు, తుమ్ముల, జ్వరాల ఏదన్నా ఆరోగ్యం తొందరగా ఎఫెక్ట్ వస్తుంది. హార్మోన్ ఇష్యూస్ అనేది ఒకటి. కావున మీరు ఏం చేయాలంటే శని, శుక్ర, చంద్రకేతువుకి శ్లోకాలు పఠించమండి. ఆడపిల్ల కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా నేను చెప్పిన జపాలు సంవత్సరానికి ఒకసారి రిపీట్ చేసుకోండి. శని, శుక్ర, చంద్రకేతువులకి వీళ్ళకి జపాలు చేయించుకోండి, మంచి అవుతుంది. డౌట్ ఏంటి చెప్పండి. డౌట్ ఏం లేదు స్వామి, అదే వీళ్ళ భవిష్యత్తు గురించి ఎట్లా ఉందని. బాబుదేమో బాగుందంటే అమ్మాయిది కూడా. అమ్మాయిది గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏం చదువుతుంది అమ్మాయి?
బీటెక్ సెకండ్ ఇయర్ సార్. అయితే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. సార్ ఓకే, తప్పకుండా వస్తుంది. కాకపోతే ఏమైనా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయండి, అది కొద్దిగా కేర్ తీసుకుంటూ ఉండండి, సరేనా? అదే స్వామి, శుక్ర, శని, చంద్ర, కేతు. అవును, మీ అమ్మాయికి 4 వీళ్ళకి. ఓకే, మీరు ఎలాగ ఫీజు కడతారు కదా, ఆ ఫీజుతో పాటు కొంత డబ్బు అనుకుని సంవత్సరానికి చేయించుకుంటే మీకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలియకుండా. ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శ్రీనాథ్. 1986 జనవరి 26 జనవరి 1986. టైం అమ్మా? 4:55 పొద్దుట, తెల్లవారుజామున? గుల్బర్గాలో. ఇప్పుడు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీనాథ్ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. కర్కాటక రాశి అంటారు, లగ్నం ధనుర్ లగ్నం, తెలుసా? ఆ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీ జాతకంలో మీరు ఎవరి మాట వినరు, చాలా స్టబన్గా ఉంటారు, చాలా స్టబన్ ఉంటారు, మూర్ఖులు అంటారు చూస్తావా, దాని వల్ల మేజర్ నష్టం వస్తుంది. అది తగ్గించుకోవడం ఎట్లా అని చెప్తా. మీరు ఏం చేయాలంటే శని, కుజ, శుక్రులకి పరిహారాలు చేయండి రోజు. శని, కుజ, శుక్రులు స్తోత్రాలు పొద్దున్న 6 లోపు చేయండి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. నెలకు ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఆ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణ చేయండి, ఔదమ వృక్షం చుట్టూ. ఓకే, నెలకు ఒకసారి, పౌర్ణమి అప్పుడు కాదు, 2 రోజులు. నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఎంత చేసినా ఫలితం లేదు, ఎంత కష్టపడినా. అంటే ఏం లేదు, ధనయోగాలు పోయాయి మీకు. ఏం చేస్తుంటారు శ్రీనాథ్ మీరు? టైలర్ పని చేస్తుంది. టైలర్ అంటే అంతా రెడీమేడ్ వచ్చేసినాయి కదా, అదొకటి. కాకపోతే నేను చెప్పింది, నీ దగ్గర స్కిల్ చాలా బాగుంది, జాతకం చూపిస్తుంది అంటే చాలా స్కిల్ఫుల్ పర్సన్ నువ్వు. కాకపోతే అక్కడ మూర్ఖత్వం అనేది దెబ్బతీస్తుంది. నేను చెప్పిన శని, కుజ, శుక్రులకి శ్లోకాలు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామిని నెలకు ఒకసారి 108 ప్రదక్షిణలు చేయండి ఔదమ వృక్షం చుట్టూ. సొంత ఇల్లు ఉందా మీకు అక్కడ? అయితే 27, 28 మధ్యలో మళ్ళీ ఇల్లు కడతావు, ఇంకో ఇల్లు. గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టు చేస్తే 2027 ఆగస్టు నుంచి 2028 29 మధ్యలో ఇంకో ఇల్లు కొంటారు, పొలం కానీ ఇల్లు కానీ కొంటారు. నేను చెప్పినట్టు చేయండి, సరేనా? మంచిది. లేకపోతే ఏమైతే తెలుసు, శ్లోకాలు చదవకపోతే 27, 28లో ఉన్న ఇల్లు లిటిగేషన్లో పడుతుంది. అందుకని శ్లోకాలు చేస్తే ఇంకోటి యాడ్ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, జయగురుత అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా కోసమే తెలుసుకోవాలి. 12/10/1999. టైం అమ్మా? టైము 11:30 to 12 అంట. ఎప్పుడు? పొద్దుట? పొద్దున్న. ఎక్కడ పుట్టారమ్మా? కాశీబుగ్ న్యూ కాలనీ అని. కాశీబుగ్. ఓకే, నీ పేరేంటమ్మా? నా పేరు, జాతకం పేరు త్రివేణి అంట, కానీ మా డాడీ హారతి అని. పర్లేదు, ఏదైనా ఒకటమ్మా, ఏముండదులే కానీ ఎలా అయినా పర్లేదు. చూడు హారతి, ధనుర్ లగ్నంలో పుట్టావు, విశాఖ నక్షత్రం 2వ పాదం అంటారు. అయితే మీ జాతక రీత్యా నీకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, అర్థమైందా? ఏం చదువుకున్నావు నువ్వు? నేను బీఎస్సీ సైన్స్ గ్రూప్ కంప్లీట్ చేశాను. బీఎస్సీ ఏంటి? బీజెడ్సీ, ఎంపీసీఎస్? బీజెడ్సీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నాకు మ్యారేజ్ అయ్యింది గురుజీ. చెప్పండి. అయితే అప్పటి నుంచి నాకు ఏం బాగాలేదు. మీ వారు ఏం చేస్తుంటారు? అతను కానిస్టేబుల్. ఇప్పుడు అక్కడైనా పలాసాలో ఉంటారు అందరూ? లేదు, ప్రస్తుతానికి అందరం కలిసే ఉన్నాం. నేను మీ వారు అందరు కలిసి మీ అమ్మగారి దగ్గర ఉన్నారు, అక్కడే ఉన్నారు? మా అమ్మగారి దగ్గరే ఉన్నారు. ఓకే, అంటే పెళ్ళి అయితే కలిసి రాకపోవటాలు కానీ ఇదిగా ఉండదు కానీ నీకేంటంటే ప్రస్తుతం నడుస్తున్న దశ బాగాలేదు కదా, అందువలన వస్తుంది. మీరు ఏం చేయాలంటే చంద్ర, కుజ, రాహుకి శ్లోకాలు చేయండి. చంద్ర, కుజ, రాహుకి నవగ్రహ శ్లోకాలు చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి. గవర్నమెంట్ జాబ్ రాసుకో, నీకు కూడా జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్. సరే అమ్మ, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అడుగు తెలుసుకోవాలి సార్. నా పేరు రాఘవేంద్ర అండి, ముమ్మడివారి నుంచి మాట్లాడు. చెప్పు బాబు రాఘవేంద్ర, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నాను. పుట్టిన తేడాలు చెప్పు. 19/9/1981. టైం అండి? ఉదయం 2:53. ఓకే, ఎక్కడ పుట్టారు? ముమ్మడివారమేనా? ముమ్మడివారం. చూడండి రాఘవేంద్ర గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. కర్కాటక లగ్నం అంటారు, రాశి
వృషభ రాశి. కర్కాట లగ్నానికి చాలా బలమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు ఉచ్చ స్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, రవి గురుల కలయిక, ఒక మంచి నువ్వు ఉన్నత స్థితి, లేకపోతే వ్యాపారం కానీ పెట్టుబడి ఇన్వెస్టర్గా చాలా గొప్పవాళ్ళు అవ్వాలి. అయితే మనకి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయంటే శని గురు బుధుల యొక్క కలయిక ఈ జాతకానికి మంచిది కాదు. కుజుడు లగ్నమందు నీచలో ఉన్న, యాక్చువల్గా లగ్నం ముందు నీచ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి, కానీ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో కొంత ఆరోగ్యపరంగా చికాకుని పెడతారు, దేహ పేడు ఉంటుంది, తర్వాత అనుకున్న సక్సెస్ రాదు. ప్రస్తుతం నడిచేటువంటిది గురు మహదశ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? మా నాన్నగారు ఎక్స్పైర్ ఇప్పుడు 20లోనా లేకపోతే 18? 2005లో. ఓకే ఓకే. శని గురు బుధులు కలిశారు కాబట్టి పితృసౌఖ్యం ఉండదు. అయితే శని బుధ కుజులకి పరిహారాలు చేసుకోండి. మీ డౌట్ ఏం చెప్పండి రాఘవేంద్ర, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డౌట్ బిజినెస్ గురించే సార్. అసలు విధానం అసలు లేదని వ్యాపారం. ఏ వ్యాపారం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తున్నారు? మా చాక్లెట్ షాప్ అండి. చాక్లెట్ బిస్కెట్ హోల్సేల్ తయారు చేస్తారా లేదా డిస్ట్రిబ్యూషన్? ఎఫ్ఎంసీజీ లేదండి, ఓన్లీ హోల్సేల్. హోల్సేల్ చేస్తారు. ఓకే. అన్ని కంపెనీలు చేస్తారా, కొన్ని కంపెనీలు? అంటే కంప్లైంట్ అంటే ఏమైనా లేదు, కానీ ఫిట్నెస్ లేకపోవడం, వీక్నెస్ ఆ టైప్ లో ఉంటుంది సార్. ఫిట్నెస్ అదే మీ జాతకరీత్యా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని. సరే ఎన్ని పక్కకి పెడితే శని బుధ కుజులకి జపాలు చేసుకోండి మీరు. శని బుధ కుజులకండి పొద్దున 6 మీకు అంతర్వేది దగ్గరే కదా, వెళ్తుంటారా అంతర్వేది? వెళ్తాం సార్. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించండి. శని బుధ కుజులకి శ్లోకాలు పొద్దున్న 6 చేసుకోండి. బిజినెస్ కలిసి వస్తుంది మీకు. ఇప్పుడు ఎంత చేస్తారు, నెలకి ఎంత చేస్తారు బిజినెస్? 25,000 చేస్తారా? బిజినెస్ అండి డైలీ 20,000 అలాగే అమ్ముతారు సార్. ప్రాఫిట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి సార్. నేను చెప్పించే ప్రాఫిట్లు వస్తాయి బాబు. ఓకే. ఓకే. మీ జాతకం అంతా బాగుంది రాఘవేంద్ర. మీ జాతకంలో మంచి నువ్వే సొంతంగా పెట్టుకుంటారు. పొద్దున్న మంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటారు, తిరగాల్సిన అవసరం లేదు. 10 మంది కుర్రాళ్ళు పెట్టుకుని నువ్వే పెట్టుకునే స్థితి వస్తుంది. 26 కల్లా ఇల్లు కూడా కొంటావు నువ్వు. నాకు సొంతంగా ఒక దగ్గర చేసే మెంటాలిటీ నాకు కాదు సార్. నా మెంటాలిటీ ప్రకారం 2026 తర్వాత గృహయోగం ఉంది. మరలా నేను చెప్పిన శ్లోకాలు చేయండి, బాగుంటుంది. సరేనా? ఓకే సార్. మంచి. మా బ్రదర్ గురించి ఒకటి తీసుకున్నాం. మీ బ్రదర్ పేరేంటి? రామకృష్ణ అండి. రామకృష్ణ. పుట్టిన దేవండి? 18/5/1978 అండి. 70. టైం అండి? ఉదయం 8:02 ఎక్కడ పుట్టారు? ముమ్మడివారు అండి. ఉత్తర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. అన్నయ్య అవుతారు కదా? అన్నయ్య అండి. మిథున లగ్నంలో పుట్టాడండి ఈయన. రాశి కన్యా రాశి అవుతుంది. ప్రస్తుతం గురు మహదశ నడుస్తుంది. అయితే ఈయన జాతకంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కుజ రవి శని గ్రహాలు. కుజ రవి శని గ్రహాల వలన ఈయన మాట కటువుగా ఉంటుంది, చెప్పిన మాట వెనకపోవటం కానీ, ఏదైనా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి. కుటుంబము ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడానికి కారణం కుజ రవి శని. అందువల్ల నేను కుజ రవి శని యొక్క శ్లోకాలు పఠించమని చెప్పండి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి దీనికి సంబంధించి. హెల్త్ అనేది ఎప్పుడు బాగోదండి. ఇప్పుడు నేను చెప్పించండి, బాగుంటుంది. కలదండి మాట. ఎంతమంది చెప్పినా మనకి ఎక్కదండి. నేను ఎంత మంచి చెప్పినా ఆయనకి అసలు ఎవరి మాట వినరు, ఆయన ఎవ్వరి మాట వినరు. నేను చెప్పింది చేయించండి, డెఫినెట్ గా మార్పు వస్తుంది. కంప్లైంట్ ఉంటుందండి, హాస్పిటల్కి వెళ్తే ఏముండదండి. దానికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి అదే విధానం ఉందండి. ముందు మాట ఉందండి. అసలు ఎందుకంటే కారణం కుజ శని రవి గ్రహాలు. కుజ శని రవి గ్రహాలకి పరిహారాలు ఇవన్నీ చెప్తే ఏంటాలో తెలియదు, కానీ పరిహారాలు చేయించుకోమని చెప్పండి. ఒకసారి దత్తాత్రేయ స్వామి దర్శించమని చెప్పండి. పిఠాపురం. ఆయనకి నాగదోషం అలాంటిది ఏమైనా ఉందండి? అలా ఏమి ఉండవమ్మా, నాగదోషాలు ఏం లేవు. నేను చెప్పిన అంతకన్నా విలువైంది చెప్తున్నా, వినండి. ఈ అబ్బాయి మిథున లగ్నంలో పుట్టాడు. లగ్నం ఉంది శుక్రుడు, లాభంలో బుధుడు, గురుడు స్థితి బాగుంది, గురుడు స్వాంశ, చంద్రుడు బాగుంది, బ్రహ్మణ రాజయోగం. ఇక్కడ పోయిందంతా పాపకత్రి యోగంలో పోయింది. అది కట్టుకో. అంతకన్నా గొప్ప విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడన్నా అట్లీస్ట్ నేను చెప్పింది వింటే ఈ అబ్బాయికి మార్పు వస్తుంది. దీనికి అర్థమైందా? నాగదోషాలు ఎన్ని పక్క పెట్టేసేయండి. జ్యోతిష్యం అనేది అప్గ్రేడ్ అవ్వలేదు, అందువల్ల నాగదోషం పితృశాపాలు ఇక్కడే నడుస్తున్నాయి. కల్లో పాములు రావటం, చీమల పుట్లో పాలు వేయటం. కుటుంబ స్థానానికి తర్వాత పంచమాధిపతికి పాపకత్రి యోగాలు ఎన్ని. ఇప్పుడు జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నప్పుడు మీకు దత్తాత్రేయ స్వామి శరణ్యం గుర్తుపెట్టుకోండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదైతే శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి. స్వామి, మేము గోరంట్లలో ఉంటాము. నా పేరు వసుధ. గోరంట్ల ఎక్కడ? అనంతపూర్ జిల్లా గోరంట్ల, గుంటూరు జిల్లానా? అనంతపూర్ జిల్లా. ఓకే, చెప్పండి మీ పేరు. నా పేరు వసుధ స్వామి. వసుధ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? వసుధ గారు మీరు నా గురించే స్వామి. పుట్టిన తేదీలు ఇవ్వండి. 1/10/1994 స్వామి. 1/10/1994. టైం అమ్మా?
టైం 9:53 AM స్వామి. 9:53. ఎక్కడ పుట్టారు? పెనుగొండ స్వామి. వసుధ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. ఆశ్లేష నక్షత్రం. అవునండి, 2వ పాదం కర్కాటక రాశి అంటారు. అవును స్వామి. మీ జాతకరీత్యా శని ఒక బలము, రవి బలం చాలా బాగున్నారు. శని రవి యొక్క స్థితిగతులు బాగుండటం వల్ల మంచి ఉద్యోగము, పేరు ప్రఖ్యాతులు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసుకున్నా మంచి జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదొకటి. అయితే మీ జాతకంలో రాహువు, శుక్రుడు, బుధగ్రహాల వలన పెళ్లి ఆలస్యం అవడం కానీ, పెళ్ళైన తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడం కానీ చికాకులు ఉంటాయి. దానికి ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే స్వామి, జాబ్ లేదు నాకు. ఇన్ని ఇయర్స్ అవుతుంది జాబ్ రావడం. మీరు ఏం చేశారు? ఏం చదువుకున్నారు? నేను టీటీసీ స్వామి, టీచర్ ట్రైనింగ్. ఓకే. గవర్నమెంట్ జాబ్ కి ఇప్పుడు ట్రై చేస్తాను అనమాట. ఓకే. ఇంకా మ్యారేజెస్ విషయంలో ఏది వచ్చినా అడ్డంకే స్వామి. అది ఏమైతుందో తెలియదు. ఎందుకు? ఏదో ఒక ఎక్కడ అడ్డంకి వస్తుంది మీకు? ఎక్కడ తేడా వస్తుంది? కట్నం దగ్గర వస్తుందా లేకపోతే ఉద్యోగం దగ్గర వస్తుందా? అంటే కొంతమంది జాబ్ లేదు, సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అమ్మాయి. సాఫ్ట్వేర్ కంపల్సరీ అదే ఉంటుందమ్మా. నీకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చినా ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ మీద ఉన్నారు ఎక్కువగా. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదొకటి. మామూలంగా వచ్చినా కూడా ఏదో ఒకటి దూరం అని చెప్పి వాళ్ళు ఏదో జాబ్స్ వేరే పర్పస్ ఉండడం, కొన్ని కండిషన్స్ పెట్టడం, అట్లా కొంచెం ప్రాబ్లం. అమ్మ, నీకు గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది. ఓకే. 2025 సెప్టెంబర్ నుంచి చూపిస్తుంది. అయితే నీ లైఫ్లో కొద్దిగా మంచి జరగడానికి మీరు ఏం చేయాలంటే రాహు, శుక్ర, బుధుడు శ్లోకాలు పఠించండి. రాహు, శుక్ర, బుధుడు. ఓకే. దుర్గమ్మ వారిని ఆరాధించండి. డబ్బుంటే జపాలు చేయించుకోండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. యాక్చువల్గా తెలిసిన సంబంధాలు అవ్వాలి. బంధువులు ఎవరు లేరా? ఓకే. తెలిసిన సంబంధాలు వస్తాయి. ఒకసారి చూడమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళని, బంధువులకి అటు ఇటు చెక్ చేసుకోండి. ఓకే. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము అనకాపల్లి జిల్లా అండి, బుచ్చిపేట మండలం అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు సీతా నాగరాజ్ అండి. నాగరాజు గారు, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి సార్. పుట్టిన తేడాలు చెప్పండి. 13/9/1982 అండి. టైం బాబు? సాయంత్రం 6 గంటలకండి. ఎక్కడ పుట్టారు? సైపురం గ్రామంలో పుట్టానండి. చూడండి, మీరు పుష్యమి నక్షత్రంలో పుట్టారండి. కర్కాటక రాశి, లగ్నం కుంభలగ్నం అంటారు. అవునండి. అయితే మీ జాతక రీత్యా ఏంటంటే కుజుడు యొక్క స్థితి, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ బాగుండడం మంచి స్థితి. ఏది మీరు ఏం చేపట్టినా సక్సెస్ అనేది బాగా రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు, శని వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, అంటే సన్యాసి యోగం అంటాం. అంటే ఎంత కష్టపడినా ఫలితాలు రావు, జీరో అయిపోతూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అనేది సరిగా ఉండదు. వీటన్నిటికి కానీ మీరు ఏం చేయాలంటే శని చంద్రులు శ్లోకాలు పఠించండి రోజు. శని చంద్రులు, దుర్గమ్మ వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏం కాదు సార్, అమౌంట్ అయితే సార్ ఏ పనైనా దగ్గరకు వస్తుంది, అవ్వలేదు సార్. ఏం చేస్తుంటారు మీరు నాగరాజు గారు? నేను వ్యవసాయం సార్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాను సార్. రియల్ ఎస్టేట్ వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్నో లేదు సార్, కౌలుకి చేయాలి. కౌలు చేస్తారు. ఎన్ని ఎకరాలు ఇస్తారు కౌలుకి? కౌలుకి 2 ఎకరాలు సార్. ఓకే. చూడండి నాగరాజు గారు, నేను చెప్పిన శ్లోకాలు చేయండి. మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే సొంతగా పొలం కొనుక్కుంటారు, గొప్పవాళ్ళు అవుతారు. శని చంద్రులు శ్లోకాలు చేయండి. అవునండి, అవునండి. భూమి యోగాలు బాగా ఉన్నాయి, వస్తాయి. అంటే ఏ టైం చేయాలి సార్? పొద్దున 6 లోపే చేయాలి. మీరు ఎలాగ ఉదయం లేస్తారు, పొద్దున 6 లోపు చేసేయండి. ఓకే సార్. మంచి జరుగుతుంది. మీరు చేసే రియల్ ఎస్టేట్ లో కూడా కొంత మార్పు వస్తుంది, మంచి బిజినెస్ అవుతుంది మీకు. ఓకే సార్, ధన్యవాదాలు. మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత, నమస్కారం అండి. నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? స్వామి, నా పేరు వేణుగోపాల్ స్వామి. వేణుగోపాల్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి వేణుగోపాల్ గారు మీరు? స్వామి, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు స్వామి. మీ గురించి అయినా పుట్టిన తేదీలు ఇవ్వండి. స్వామి 28/3/1985 స్వామి. 85. టైం అమ్మా? 1:15 PM స్వామి. ఎక్కడ పుట్టారు? కుప్పం స్వామి. మృగశిర నక్షత్రం 2వ పాదంలో పుట్టారు మీరు. యాక్చువల్గా ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తాను స్వామి. ఏ బిజినెస్ అండి? అంటే ఇప్పుడు వెటర్నరీ స్వామి. వెటర్నరీ ఇవి మందులు అమ్ముతారు. మందులు వెటర్నరీ బిజినెస్ అంటే పశువులకు వైద్యం చేస్తాను. చూడండి, ఇక్కడ ఏంటంటే మీ జాతకరీత్యా కళ్యాణ గడియలు అయితే నడుస్తున్నాయి. మరి వ్యాపార పరంగా మీరు చేసేది నచ్చకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల అయ్యుండొచ్చు. మీరు ఏం చేయాలంటే శని గురు బుధుడికి జపాలు చేయించుకోండి. ఓకే.
మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి సంబంధాలు చూసేటప్పుడు? చూస్తారు, వస్తామంటారు, మళ్ళీ రావట్లేదు. ఎందుకని మీరు ఎక్కడ తేడా పడుతున్నారు? మీరు మాటల్లో తేడాలు పడుతున్నాయా, లేకపోతే డబ్బు దగ్గర, లేకపోతే ఏంటి అంటున్నారు? లేదు సార్, మనకు డబ్బుకి ఏం బాధలేస్తామే, అదంతా ఇబ్బంది ఏం లేదు సార్. కట్టడానికి మేము ఎప్పుడు ఆశించలేదు, కానీ ఎందుకో సమయం అవ్వట్లేదు, డిలే అవుతాం. ఏమో పెళ్లి జాతకం మీరు ఇచ్చిన టైం ప్రకారం అంత బాగుంది. ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గురుడు నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు. ఓకే, తర్వాత శని గురు బుధులకి పరిహారాలు చేయించండి. శని గురు బుధులకి ఓకే, లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించండి. కదిరి స్వామివారికి కళ్యాణం చేయించండి, మంచి జరుగుతుంది. పెళ్లి గడియ నడుస్తుంది ఇప్పుడు మీకు 26 వరకే ఉంది. కళ్యాణ గడియ 2026 వరకే ఉంది. 26 తర్వాత ఇంక మీకు గడియ లేదు, ఇంక అయిపోతుంది. అందువల్ల గట్టిగా ప్రయత్నం చేసి చేసుకోండి. ఓకే అదే స్వామి, మనము హౌస్ ఇప్పుడు ఉండే హౌస్ కొంచెం విలేజ్ లో ఉన్నాం సార్ పక్కన. ఓకే, అందుకని హౌస్ కట్టాలా అంటారు స్వామి. ఇప్పుడు నా జాతకం ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు అయిపోతుంది, ఏం కాదు. ఓకే, పెళ్లి కూడా అవుతుంది, నేను చెప్పింది చేయండి మీరు తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మాధవి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా హస్బెండ్ గురించి. అమ్మా, సార్ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. 6వ తారీఖు 6వ నెల 1977, సోమవారం మధ్యాహ్నం 12:30 మధ్యలోనండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. హైట్ ఉంటారా సారు? మామూలుగా మీడియంగానే ఉంటారు. మీడియంగా ఉంటారు. ఈయన కన్యా లగ్నంలో పుట్టారు. తండ్రి ఆస్తులు రాకపోవడానికి కారణం 9వ ఇంట్లో రవి. అన్నదమ్ములతో కానివ్వండి, లేకపోతే ఎవరితో చికాకులు ఉండడానికి కారణం కుజబుధ శుక్రుల యొక్క కలయిక అవుతుంది. ఈయన కన్యా లగ్నంలో పుట్టారమ్మా. శ్రావణ నక్షత్రం 4వ పాదం మకర రాశి అవుతుంది. ప్రస్తుతం ఈ నడిచేటువంటి దశ మనకి కంటిన్యూస్గా అమ్మా అనుకున్న ఫలితాలు రావడం లేదు. 2018 నుంచి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. 2018 నుంచి అయితే మనం చాలా చికాకుగా ఉండటం జరుగుతుంది. అది మోకాళ్ళ నొప్పులు అనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనుకోండి, సక్సెస్ రాకపోవడం, నిద్ర ప్రశాంతంగా లేకపోవడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే శని రవి కుజ శుక్రులకి శ్లోకాలు పఠించాలి. శని రవి కుజ శుక్రులకి శ్లోకాలు పఠించాలి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. అదే భార్య భర్త ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉండకుండా ఆయన మాట వినాలి, కానీ ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉండాలి. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం. అమ్మా, సార్ మీతోనే కదా అందరితో అలానే ఉంటారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో అని ఉంటారు, ఎందుకంటే ఈ సూపర్ ఇంటెలిజెంట్, అర్థమైందా? కానీ ఫలితాలు మనకి భిన్నంగా ఉన్నాయి. ఆయన నాలెడ్జ్ ఎక్కువ. ఓకే, ఆయన బిజినెస్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంటా లేకపోతే ఎలక్ట్రికల్ అయినా? అదే రెండు ఉంటాయి, ఫైనాన్షియల్ కానీ ఎలక్ట్రికల్ ఉంటారు. చాలా టఫ్, ఎందుకంటే చాలా తెలివిగలవాడు. టైం కలిసి రాలేదు, అందుకే మనకి ఇబ్బంది ఉంది. నేను చెప్పి చేసుకొని పోతాయమ్మా, ఏం కాదు. ఈయన ఎట్టి పరిస్థితి వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అమ్మని కానీ నన్ను కానీ ఎవరినైనా ఆయన చెప్పింది వినాలంటారు. ఈయన యాటిట్యూడ్ అది. ఆ యాటిట్యూడ్ ఎలా పోతుంది నాకు తెలిసి మీరు చెప్పించుకున్నారు. నేను చెప్పిన ఇంటారని చేస్తారని అనుకున్నామడి. అందుకని మీరు ఇంకా దేవుని మీద భారం వేసి జపాలు చేయటం. ఒకసారి గాన్గాపూర్ తీసుకెళ్ళండి, వస్తారుగా దేవాలయాలకి. ఒకసారి వెళ్ళండి, చూడండి. మనం అన్నీ చేస్తాం కానీ కర్మ ఇంపార్టెంట్ తెలుసా. ఇప్పుడు మేము పూజలు చేస్తాం, అన్నీ చేస్తామండి, మాకేం అక్కర్లేదు అనుకోండి. మరి అయ్యప్పమాల వేస్తారు, దీక్షగా ఉంటారు, కానీ యాటిట్యూడ్ ఎందుకు చేంజ్ అవుతుందంటే కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ మనకి ఆస్ట్రాలజీ చూపిస్తుంది, ఎక్స్రేలా చూపిస్తుంది అనమాట. నేను చెప్పి చేయించండి, సెట్ అయిపోతాం, ఏం కాదు. ఓకే, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. నాది 8/1/1983 శనివారం 12:02 పుట్టాను గురువు గారు. ఎక్కడ పుట్టారు మీరు? నేను పాలపర్తిలో పుట్టానండి. చూడండి, స్వాతి నక్షత్రం అంటారు మీది. లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి తులారాశి అవుతుంది. నడిచేటువంటి దశలు 2018 నుంచి నెగిటివ్ దశలు ఉన్నాయి. దానివల్ల మీరు కూడా కొద్దిగా సార్ని సతాయిస్తారు, మీ ఆయన్ని సతాయిస్తూ కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దానివల్ల కూడా ఆయన ఏంటి ఏదైనా వచ్చిందనుకోండి సమస్య, దాన్ని కట్ చేసి ఇంకో పని మీదకి వెళ్ళిపోతాడు. ఓకే, మీరు దాని గురించి ఎక్కువగా రివైండ్ చేసుకుంటూ ఉంటారు బ్రెయిన్లో, దానివల్ల గొడవలు అవుతున్నాయి. ఫస్ట్ ఇది ఆపేయండి, ఆయన అది ఆపేస్తాడు ఆటోమేటిక్గా. ఫస్ట్ ఏంటి రెమెడీ ఏంటి ఇక్కడ? పూజలు కాదు. ఫస్ట్ రెమెడీ ఏంటి? మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ కోరుకోవటము, లేదంటే సహజంగా స్త్రీతత్వం ఏంటంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొద్దిగా ఎమోషనల్గా ఆలోచన చేయటం తప్పులేదు నేను అన్ను, కానీ అది ఎక్కువగా ఉంటుంది మీ దాంట్లో. ఓకే, ఆ ఇబ్బందులు దానికి పోవడానికేమో మీరు బుధుడికి గురుడికి శ్లోకాలు చదువుకోండి. మంచిదమ్మా, శుభం, వ్యూస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కళా లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. సార్ నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేనండి, నా పేరు బంగారాజు అండి.
మా చెల్లి గురించి తెలుసుకుందామనండి. చెల్లి అమ్మ నాన్న ఉన్నారా పక్కనే? ఉన్నారండి. ఒకసారి చెప్పండి, చెల్లి డీటెయిల్స్ ఇవ్వండి. 11/7/1994 సంవత్సరంలో పుట్టిందండి మా చెల్లి. టైం అమ్మా? సోమవారం రాత్రి 7:08 ఎక్కడ పుట్టింది? ఇక్కడ పిఠాపురంలో పుట్టిందండి. చూడు, చెల్లి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. అవునండి. మకర లగ్నం అంటారు, రాశి కర్కాటక రాశి. అవునండి. పాప జాతక రీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. ఇవి మనకి 2023 నుంచి అమ్మాయి లైఫ్లో మంచిది కాదు. యాక్చువల్గా 2023 నుంచి కూడా పీరియడ్ కొన్నాళ్ళు ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే, మీ అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటాము. ఒకటి, ప్రస్తుతం నడుస్తుంది రవి దశ. రవి జాతకానికి అంత యోగకారకుడు కాదు. అందువల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యంలోనూ చికాకులు, పైగా ఆయన సప్తమ భావానికి వచ్చాడు కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు ఉంటాయి ఏదైనా సరే. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి. ఈ అమ్మాయికి పోస్ట్ వివాహం చేసేవాళ్ళు 2015 సంవత్సరంలోనే విడిపోయారండి వాళ్ళు. అంటే అమ్మాయి తప్పు ఏమి లేదండి, అబ్బాయికి వేరే అఫేర్ ఉండడం వల్ల ఇప్పుడు మ్యారేజ్ అయింది, డ్రాప్ అయిపోయారు. ఇంకోటి, ఆ అమ్మాయి ఎంసీఏ చేసింది, హైదరాబాద్ లో ఉంటుందండి ప్రెజెంట్. ఆ అమ్మాయికి సరైన జాబ్ కూడా రావట్లేదండి. చూడండి, ఆ అమ్మాయికి 2030 వరకు టైం బాగాలేదండి. 2030 వరకునండి. మీరు ఎన్ని పూజలు ఏం చేయండి, ఏం చేసినా వేస్ట్. చెప్తున్నా, 2030 దాకా ఏది కలిసి రాదు. ఓకే, ఏ జాబ్ అయితే అది ఉందో చేసుకోవటం కాదు. ఆడపిల్ల కదా, ఏజ్ అయిపోతుంది కాబట్టి మనం మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. ఓకే, తప్పనిసరిగా జాగ్రత్త తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే 30 వరకు టైం అస్సలు బాగాలేదండి. కొద్ది జాగ్రత్తగా ఆలోచించండి. పరిష్కారం అంటే ఇంక శ్లోకాలు చదువుకోవటం అండి. జపాలు చేసినా కానీ ఏమవుతుందంటే రిజల్ట్ వెంటనే రాకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది. కానీ గురు రవి శుక్రులకి పరిహారాలు చేస్తుండండి. ఓకే, ఏం చదువుకున్నారు? ఇప్పుడు ఎంసీఏ చదువుకున్నారు. ఇప్పుడు జాబ్ ఏం చేస్తుంది అమ్మాయి? ప్రెజెంట్ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని ప్రెజెంట్ ఖాళీగా ఉన్నదండి ఆవిడ. ఏ జాబ్ వస్తే అది చేయమనండి. 2030 వరకు మనం మెల్లగా అలా వెళ్ళటమే. ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు సంబంధాల గురించి చూస్తున్నామండి. కొద్దిగా ఎంతో బలంగా ఉండాలి అబ్బాయి జాతకం. ఎందుకంటే ఇప్పుడు మనం పెళ్లి చేస్తే మళ్ళీ 26 జూలై తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అందుకని మ్యాచ్ మేకింగ్ చూడమనట్లా. ఇప్పుడు చాలా మంది కూడా రెండో పెళ్లికి పాయింట్లు కలవలేదు, పొంతలు కలలేదు, అలా వెళ్ళకూడదు. ఈ అమ్మాయి జాతకంలో అష్టమాధిపతి యొక్క దశ నడుస్తుంది, సప్తమ భావానికి వచ్చాడు, కలత్రకారకుడు శుక్రుడు పాడైపోయాడు, 10వ ఇంట్లో గురుడు కర్మభ్రష్టత్వం. వీటికి నల్లిఫై చేస్తున్నటువంటి జాతకాన్ని ఎతకాలి మనం. అర్థమైందా? ఎతికితే అప్పుడు ధైర్యం తీసుకోండి. తర్వాత మీ ఈ అమ్మాయి కాబోయే భర్తకి 2026, 27 ఆ పీరియడ్ ఎలా ఉందో గమనించుకోవాలి మనం. ఓకే, ఆ అబ్బాయికి సప్తమ స్థానానికి సంబంధించిన దోషాలు ఏం లేకుండా ఉంటే కనుక నేను చెప్పినట్టు కొద్ది పెళ్లి చేయొచ్చు. కానీ ఈ అమ్మాయికి 2030 వరకు కూడా రవి శుక్ర గురులకి ప్రతి 6 monthsకి ఒకసారి జపం చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కట్నం ఇస్తాంగా, అర్థమైనా? ఇవ్వాల్సిందేగా. 6 monthsకి ఒకసారి రిపీట్ చేయండి. డెఫినెట్గా అమ్మాయి సక్సెస్ అయింది. ఓకే, జాబ్లో మటుకు 30 వరకు బాగానే ఉంది, ఇలా వెళ్తుంది. తర్వాత సూపర్ సక్సెస్ అవుతుంది బాబు. 2030 తర్వాత ఆ అమ్మాయికి మంచి ఆన్సెట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అందుకే నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పా. ఇప్పుడు రామకృష్ణ మఠంలో నేర్చుకోమని చెప్పండి, సరేనా? ఏ గురుత్తమ్మ, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనకి అనంతపూర్ జిల్లా గోరంట్ల నుంచి ఒక ఆయన కాల్ చేస్తాడు. అబ్బాయి 6 years నుంచి రాస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ రాలేదు. అతను చెప్పిన రీజన్స్ ఏంటంటే కొంత ఎక్స్క్యూజ్ లాగా, ఎలాగా నేను నాన్ మ్యాథమెటిక్స్ కాబట్టి బ్యాంకింగ్ రాలేదు, ఇప్పుడు నాబార్డ్ రాస్తున్నాను, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ నాబార్డ్ ఏదైతే ఉందో బైపీసీ అనుకుంటాను, అబ్బాయి తెలియదు అంటున్నారు. అలా అనుకుంటే ఎట్లాంటి గవర్నమెంట్ జాబ్ వస్తున్నప్పుడు అన్నీ రాయాలి. యోగం ఉన్నప్పుడు భావజాతకంలో రవి ఉచ్చస్థితి, శని బలంగా ఉంటాం, చంద్రుడు బాగున్నారు కాబట్టి డెఫినెట్గా వస్తుంది. కానీ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి, వెళ్ళాలి. తర్వాత ఆ అబ్బాయి అడగడం కూడా జరిగింది, షేర్ ట్రేడింగ్లో చేయొచ్చా? ఈ మధ్య చాలా ఫ్యాషన్ అండి. లాస్ట్ 10 years, ఈ మధ్య కాదండి, బోల్డ్ డబ్బులు కోల్పోతున్నారండి చాలామంది కూడా. అది ఈజీ అనుకుని చెప్పడం వల్ల కానీ, బ్రోకరేజ్ ఫార్మ్స్ ఎక్కువ అవటం కానీ, మనకి రెగ్యులర్గా మెసేజ్లు రావడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే కొంత డబ్బు తీసుకెళ్ళి నగలు తాకట్టు పెడితే మనకి డబ్బులు వచ్చేస్తాయి, విడిపించుకోవచ్చు, పిల్లల ఫీజు కట్టచ్చు, అనేక రకాల ఆలోచనలతో చేస్తూ ఉంటారు అవగాహన లేకుండా. ముఖ్యంగా స్త్రీలు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. పల్లెటూరు నుంచి కానివ్వండి, ఎక్కడైనా సరే వాళ్ళు భర్తకి కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టడం, అప్పు తీసుకోవడం, లేకపోతే నగలు తాకట్టు పెట్టడం, లేకపోతే ఇంటి పేపర్లు తనఖా పెట్టి మరీ షేర్ ట్రేడింగ్లు చేయడం జరుగుతుంది. చాలా నవ్వుతుంటే విడ్డూరంగా ఉంటుంది, నవ్వుగా ఉంటుందండి. ఇలా చేస్తున్నారా అంటే బయట వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. నా దగ్గరికి వచ్చే క్వశ్చన్స్ నేను రెగ్యులర్ చూస్తుంటాను కదా, ఏమంటే మా 1 crore rupees ప్రాపర్టీ పెట్టేశాను నేను,
వస్తాయా షేర్ ట్రేడింగ్లో, మా ఆయనకు కూడా తెలియదు, మళ్ళీ తెలిస్తే ఎట్లాగా. చూడండి 1 crore రూపీస్ అంటే ఇది ఎవరు తప్పు అవుతుందంటే సమాజం తప్పు అవుతుంది. ఆ మెసేజ్లు బిజినెస్ అని చెప్పేసి ఎరైటము ఈజీ మనీ వలన తొందరగా మనం సక్సెస్ అవ్వచ్చు అనుకుంటారు. అందువల్ల దయచేసి మీరు ఫస్ట్ ఈజీ మనీకి దూరంగా ఉండాలి. జాతకరీత్యా వెళ్ళాలనుకున్నప్పుడు జ్యోతిష్యం ఏమేమి చెప్తుందండి, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేగాని కళ్ళు మూసుకుని పూజ చేస్తే రింగ్ చేసేసి జాతకంలో యోగం ఉండటం వస్తుందని కాదు. ఒకవేళ షేర్ ట్రేడింగ్ చేయాలంటే జాతకంలో బలమైనటువంటి పంచమ స్థానం ఉండాలి, 5వ స్థానం చాలా బలంగా ఉండాలి. తర్వాత పంచమ స్థానం ముందు రాహు ఉన్నట్టయితే ఎక్స్ట్రాడనరీగా రిజల్ట్స్ రావడానికి అవకాశం వస్తుంది. అదొకటి సరిపోదు, ధనయోగాలు కావాలి కదా. ధనయోగం కావాలంటే ధనకారకుడైనటువంటి గురుడు ధనాధిపతి చూడాలి. తర్వాత లాభం రావాలి, పెట్టిన దానికి నెట్ అవుట్కమ్స్ రావాలంటే లాభాధిపతి. ఈ అంశాలు బాగున్నప్పుడు మాత్రమే వీళ్ళకి షేర్ ట్రేడింగ్ బాగుంటుంది. ఒకవేళ షేర్ ట్రేడింగ్లో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ జాతకంలో సప్తమాధిపతి బలహీనంగా, చంద్రబుధులు బలహీనంగా ఉన్నారనుకోండి, మనం ఏబీసీ అనే ఒక ఫర్మ్కి వెళ్ళి డబ్బులు కడతాం ఎవడో చెప్పారని చెప్పేసి వాడు మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం మోసగించబడతామా లేదనేది బలమైనటువంటి సప్తమ స్థానం మనకు చూపిస్తుంది. సూక్ష్మ కర్మస్థానం అంటారు. సూక్ష్మ కర్మస్థానాన్ని మనం తీసుకుని చంద్రుడు మనకారకుడు, బుద్ధికారకుడు. ఎందుకంటే బుద్ధికారకుడు చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పేస్తారు, ఇప్పుడు ఫోన్ చేయగానే బ్యాంకింగ్లో ఎలా ఉంది, ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు, పుతిన్ తీసుకున్నాడు, ఇంకో ఆయన తీసుకున్నాడు, పాకిస్తాన్ న్యూక్లియర్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఎవరో ఎలన్ మస్క్ పెట్టాడు డబ్బులు కాబట్టి పెరిగిపోతుందని ఒక మెసేజ్ రాగానే పెట్టేస్తాం. కానీ ఆలోచన చేయరు మనకి వస్తుందా రాదనేది. అలాగా ముఖ్యంగా స్త్రీలు చాలా నష్టపోతున్నారండి. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ నుంచి షేర్ ట్రేడింగ్లో వల్ల డబ్బులు బాగా వస్తాయి. ఒకటి లోన్ తీసుకోవడానికి పక్క పెడతాం, షేర్ ట్రేడింగ్ మీద ఇంట్రాడే మీద ఎక్కువగా ఖర్చు పెడతాం, తల్లిదండ్రులు ఇబ్బంది పెడతాం జరుగుతుంది. అందువల్ల అది చేయకూడదని కాదండి. షేర్ ట్రేడింగ్లో చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, కోట్లు సంపాదించారు, అలాగే కోట్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అదే జాతకంలో ధనాధిపతులు, లాభాధిపతుల యొక్క స్థితి, చంద్రబుధులు బలమైనటువంటి పంచమ స్థానాన్ని గమనించి అప్పుడు మీరు వెళ్ళినట్లయితే కొంతవరకు బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. దాని తగ్గట్టు కోర్స్ చేసుకోవటం ఈ రోజుల్లో ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్ కావచ్చు అండి, మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, ఇంటర్నేషనల్గా మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనే అంశం మీద తెలుసుకుని ముందుకు వెళ్ళటం వల్ల కొంత జరిగేటువంటి నష్టాన్ని జ్యోతిష్యం ద్వారా. ఎందుకంటే జ్యోతిష్యంలో ఆ భాగం టచ్ చేశారా అంటే వరాహమిహిరుల వారు అర్ఘజాతకం, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏ వస్తువును అమ్మాలి, ఎప్పుడు అమ్మకూడదు, ఎప్పుడు అమ్మితే మనకి లాభం వస్తుంది అనేటువంటిది ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ అర్ఘజాతకం వరాహమిహిరుల వారు మనకి సూచించడం జరిగింది. అందువల్ల ఫస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేసి అనుభవం తీసుకున్న తర్వాత జాతకంలో యోగాలు, ధనయోగాలు ఎలా ఉన్నాయి, తర్వాత అష్టమ స్థానం బలంగా ఉండాలి. అష్టమ స్థానం బలంగా ఉందనుకోండి, ఆకస్మిక ధనయోగాలు సడన్గా మనీ వచ్చేటంతా కూడా 8th హౌస్ ఇండికేట్ చేస్తుంది. అంటే 8th అధిపతి 8వ స్థానం ఉన్నటువంటి గ్రహాలు 8వ స్థానానికి ఒకవేళ శుభార్గం పట్టిందా, తర్వాత ఇందు లగ్నాన్ని మనం బేరీజ్ వేయాలి. ఇందు లగ్నాన్ని గురువు గోచార గురువు చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఆ టైంలో ఏదైతే ఉంటుందండి విపరీతంగా డబ్బులు వచ్చేస్తాయి. ఈ పెళ్ళిళ్ళు వీటికంటే కూడానండి అవి ఏమవుతాయి, జాతకం అనేక రకాల యోగాలు చూసుకోవాలి. గోచార గురువు, ఇందు లగ్నము, ఈ 2 కాంబినేషన్స్ మనం జాగ్రత్త తీసుకుని కనుక వెళ్ళినట్టయితే ఈ షేర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.